తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి కోపం వచ్చేసింది. అసలు తానేం మాట్లాడినా తప్పుపడుతున్నారని ట్రోలర్స్ పై మండిపడ్డారాయన. మంచి మాటలు చెప్పినా తప్పుడు అర్థాలు తీస్తున్నారని, ఇలాంటి వాళ్లను పట్టించుకోకూడదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ రజనీకాంత్ కి ఇలా కోపం రావడానికి కారణమేంటి? అసలు ఈ కోపం అంతా ఎటు దారి తీయబోతోంది? వాట్స్ ది స్టోరీ? నేనేం మాట్లాడినా సమస్యే, ఏది మాట్లాడినా తప్పు పడుతున్నారన్న రజనీకాంత్. ప్రతి మాటకి జవాబు చెప్పే రోజొస్తుంది. ధర్మన్ సినిమా ప్రారంభం సందర్భంగా నటుడు రజనీకాంత్ కీలకమైన కామెంట్స్ చేశారు. ఓపెన్ డయాస్ పై ఏది మాట్లాడాలన్నా సమస్య అవుతుందని, తాను మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేదికపైకి మాట్లాడమని పిలిస్తే భయంగా ఉందని, ఎందుకంటే తాను మాట్లాడితే ఏం మాట్లాడినా దాన్నో ఇష్యూ చేస్తున్నారని, తన మౌనం కూడా సమస్యగా మారిందంటూ ట్రోలర్స్ కి ఝలకిచ్చారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి రజనీకాంత్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి. స్వయంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ వాటికి క్లారిటీ ఇచ్చినా అవి ఆగలేదు. దీనిపైనే రజనీకాంత్ తన తాజా విమర్శలను ఎక్కుపెట్టినట్లు ఉంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా తాను అడ్డుపడినట్లు, ఆ తర్వాత తాను జెలసీ ఫీల్ అవుతున్నట్లు ట్రోల్స్ రావడంపై గతంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ టైమింగ్ కూడా రజనీకాంత్ ట్రోలర్స్ కి ఫీడ్ ఇచ్చినట్లే భావించాలి. అయితే ఈసారి ఆయన మాటలలో టైం వచ్చినప్పుడు ప్రతి పదానికి జవాబు దొరుకుతుంది అనడంలో వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే అర్థం చూస్తున్నారు. ఎందుకంటే రజనీకాంత్ ఏ కార్యక్రమానికి వెళ్లినా మాట్లాడకుండా ఉండని సందర్భాలు చాలా తక్కువ. ట్రోలింగ్ తో మాట్లాడడానికి సందేహించడం కరెక్టే కావచ్చు, కానీ ప్రతి ఈవెంట్లో ఆయన మాట్లాడాలనుకున్న దాన్ని చెప్తూనే ఉన్నారు. ఈ ఈవెంట్లో మాత్రమే ట్రోల్స్ గురించి ప్రస్తావించడం గమనించాలి. ఈ మధ్యనే ఆయన భార్య లతా రజనీకాంత్ ఓ ఎన్జీఓని ప్రారంభించారు. అలానే తమిళనాడు బీజేపీ చీఫ్ వైనారు నాగేంద్రన్ ఈ మధ్యనే రజనీకాంత్ ని కలిశారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ అడుగులకు దారి తీస్తున్నాయనే వాదన ఉంది. ఇక ఈ ధర్మన్ సినిమాని నటుడు కమల్ హాసన్ నిర్మిస్తూ ఉండగా సిమ్రాన్, రాశీ ఖన్నా లేడీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. డైరెక్టర్ గా అశ్వత్ మారిముత్తు ఎంపికయ్యారు. ఇది రజనీకాంత్ 173వ సినిమాగా విడుదల కానుంది.